I actually spent a lot of time with the script and with the script. So అది నాకు ఈ అరుణ్ అనే క్యారెక్టర్ ఇలా ఉంటాడు అనేది నాకు చాలా ముందు నుంచే తెలుసు కాబట్టి ఐ వాజ్ జస్ట్ హోపింగ్ టు సీ అరుణ్ వచ్చిన తర్వాత అరుణ్ పేరు రియల్ లైఫ్ లో కూడా అరుణ్ దేవే ఏ ఊరు అబ్బాయి అండి? హీస్ ఫ్రమ్ తిరుపతి. అచ్చా, ఓకే. హీస్ ఫ్రమ్ తిరుపతి. ఓకే. సో అరుణ్ అనే అబ్బాయి వచ్చిన వెంటనే హౌ ఈజ్ హీ గోయింగ్ టు bring this character to life anedi was my most interesting question. So danto paatu when I actually saw him perform, it felt so sweet because maaku శారదా గారు గౌతమ్ మ్యామ్ ఫస్ట్ టైం ఇంటికి వచ్చేటప్పుడు ఆ ఒక ఫ్యామిలీ ఫోటో చూస్తారు కదా పైన, సరస్వతి నీకు ఇద్దరు పిల్లలు ఉన్నారా అని అడుగుతారు కదా. సో ఆ ఫోటో ఫస్ట్ నుంచి ఇంట్లో అక్కడ పెట్టారనమాట. నేను డైలీ మార్నింగ్ సరస్వతి ఇంటికి అంటే హెయిర్ అండ్ మేకప్ స్టార్ట్ చేసే ముందు నేను ఇంటికి వెళ్ళి లోపలికి వెళ్ళి అక్కడ ఆర్ట్ డిపార్ట్మెంట్ నా కోసం ఒక 2 ప్యాకెట్ పాలు ఎక్స్ట్రా తీసుకుంటారు ఆ రోజు. సో నేను పాలు కొంచెం వేడి చేసి పెట్టి ఆ కాఫీ డికాక్షన్ కొంచెం పెట్టేసి ఆ ఫోటో చూసి నేను వెళ్తానన్నమాట ఫర్ హెయిర్ అండ్ మేకప్. బికాస్ దట్ ఫోటో ఫెల్ట్ సో రియల్ అండ్ సో ఇన్నసెంట్. నలుగురు అనే అది ఫ్యామిలీ వాళ్ళు నిజమైన పీపుల్ ఏమో, తిరుపతిలోనే ఉన్నారేమో అలాంటి ఒక ఫీలింగ్ కలుగుతుంది. సో ఐ లుక్ ఎట్ దట్ ఫోటో ఫర్ ఇన్స్పిరేషన్ అండ్ దెన్ ఐల్ గో డు హెయిర్ అండ్ మేకప్ అండ్ ఐల్ ఇమ్మీడియట్లీ ఫీల్ లైక్ సరస్వతి. బికాజ్ వచ్చిన అందరూ చెప్తూ ఉంటారనమాట, పిల్లలకి ప్రసాద్ పోలికలు ఎక్కువ ఉంది ఫేస్లో, మీరు అందరూ బాగా కాస్ట్ చేశారు అని చెప్తూ ఉంటారు. సో వీల్ కీప్ లైక్ టేకింగ్ ఫేవరెట్స్ అనమాట. నీ ఫేవరెట్ ఎవరు, నా ఫేవరెట్ ఎవరు అని. నిజానికి వైఫ్ ఎంత బాగా చేసినా హస్బెండ్ మాత్రం ఏదో ఒక వంక పెడతారే, వాళ్ళు చాలా బాగా చేశారు వంట, వీళ్ళు చాలా బాగా చేశారు. నిజమేనండి. మీ నాన్నగారు ఎప్పుడన్నా అమ్మని అలా అనడం విన్నారా? అప్పట్లో మా అమ్మ అలా చేసేది, లేదంటే మా సిస్టర్ ఇంత బాగా చేస్తుంది అని. అమ్మ వాజ్ బోర్న్ అండ్ రేస్డ్ ఇన్ కేరళ, మా అమ్మ. సో మేము అమ్మ పెళ్లి చేసుకున్న తర్వాత చెన్నై వచ్చినప్పుడు ఈ తమిళనాడు క్విజీన్ ఏంటి అనేది అమ్మకి అస్సలు తెలియదు. సో ఇక్కడ వచ్చి అమ్మ రసం పెట్టిన ఒక స్టోరీ ఉంది, అది షీ డిడ్ంట్ నో హౌ టు డూ మేక్ రసం. అండ్ అప్పుడు నాన్న అది తాగేసి ఇది ఏంటి అని అడిగారనమాట ఫస్ట్. సో అది చాలా ఇట్ ఆల్వేస్ మేక్స్ అస్ లాఫ్ దట్ సిచ్యువేషన్. మా కజిన్స్ అందరూ వచ్చినప్పుడు కూడా వీల్ కీప్ పుల్లింగ్ హర్ లెగ్ విత్ దట్ స్టోరీ. కానీ ఇప్పుడు ఎంత బాగా చేస్తుందంటే అబ్బా, షీ కుక్ సో వెల్. బట్ అంటే వాళ్ళకి ఐ కీప్ హియరింగ్ దిస్ ఫ్రమ్ మెనీ మమ్స్. సో వాళ్ళు కుక్ చేసింది వాళ్ళకి తినడం కన్నా వాళ్ళకి తినిపించడం చాలా ఇష్టం. కరెక్ట్. సో నేను కుక్ చేశాను కదా, నాకు తినడం అంత ఇది లేదు, బట్ ఎవరైనా నాకు చేసి పెడితే నేను తింటానంటారు. సో ఇక్కడ సరస్వతి నాకు ఇంకొక విషయం ఏంటి నచ్చిందంటే, the way these people raise the kids is so forward, though they are a very small family, middle class family with not a lot of స్కూల్ బుకిష్ ఎడ్యుకేషనల్ నాలెడ్జ్. సరస్వతి చిన్నప్పటి నుంచి పిల్లల్ని వంటలో హెల్ప్ చేయడం కానీ ఇవన్నిటికీ యూజ్ చేస్తూ ఉంటుంది. ఎప్పుడు వాళ్ళకి అవన్నీ కూడా నేర్పిస్తుంది. అంటే సమానంగా ఉండాలి అంతా, లేకపోతే సరిగా వేగవు అని చెప్పి వాళ్ళు ఆ స్కేల్తో పాటు మెజర్ చేసుకుని కట్ చేస్తారు. చపాతీ పిండి కలుపుతూ ఉంటారు. చిన్నప్పుడు కూరగాయలని అలా కట్ చేసినప్పుడు అన్ని సమానంగా ఉండాలని అమ్మ చెప్పింది కదా, సో అని చెప్పి రూలర్ స్కేల్ పెట్టుకొని మెషర్ చేస్తూ కట్ చేస్తూ ఉంటారు అనమాట. సో ఇట్స్ లైక్ వాళ్ళకి ఆ వంట అనేది ఏమి ఒక కొత్త విషయం అయిపోదు. యూనో దే విల్ ఇప్పుడు రేపు వాళ్ళు పెళ్లి చేసుకున్న తర్వాత వంట ఈ కిచెన్ లోపలికి నేను ఎంటర్ అవ్వను, నేను హెల్ప్ చేయను అలాంటి ఒక థాట్ ఉండదు. కరెక్ట్. హెల్ప్ కావాలా చేయొచ్చు, నీకు రాదంటే నేను చేస్తా అలా ఉంటుంది. సో ఇవన్నీ చాలా పెద్ద విషయం. కానీ యాజ్ అ మ్యాటర్ ఆఫ్ ఫ్యాక్ట్ అది సరస్వతి కానీ ప్రసాద్ కానీ వాళ్ళకి నేర్పిస్తున్నప్పుడు, యాజ్ అ సొసైటీ మనం చూస్తున్నప్పుడు ఇవన్నీ ఎక్కడో మనకి తెలియకుండా ఇట్ యాక్చువల్లీ హిట్ అస్ దట్ దిస్ ఇస్ క్వైట్ అ బిగ్ థింగ్, ఇట్స్ అ బ్యూటిఫుల్ థింగ్ అని. బికాజ్ మేము ఫిల్మ్ చూసినప్పుడు ఒక్క రోజు షోకి వెళ్ళినప్పుడు I met someone who came and spoke to me very kindly. She said she was pregnant and she said నేను చూస్తున్నప్పుడు I was thinking that I was taking notes on how I can be a better mother while watching the film అని. దీనికన్నా పెద్ద ఒక కాంప్లిమెంట్ ఎలా ఉంటుంది ఫర్ అ ఫిల్మ్. కరెక్ట్. సో
ఇట్స్ జస్ట్ వెరీ బ్లెస్డ్, వెరీ బ్లెస్డ్. సరస్వతి 10th క్లాస్ ఫెయిల్ అయినా గౌతమ్ గారు ఇచ్చిన ఇన్స్పిరేషన్ తోటి పిల్లల కోసమే, ఓన్లీ వాళ్ళ అబ్బాయి కోసమే కరెక్ట్, వాడు మ్యాథ్స్ పాస్ అవ్వాలన్న ఒకే ఒక్క పాయింట్ మీద అంత ఆవిడ ఎడ్యుకేషన్ అంటేనే నేర్చుకోవడం అనే పాయింట్ నిజంగా ఎక్సలెంట్ పాయింట్ కదండి. అబ్సల్యూట్లీ. బికాజ్ శారద చెప్తున్న విషయమే అదే, చదువుకోవడం అంటే నేర్చుకోవడం, ఏదైనా ఎప్పుడైనా ఎక్కడైనా. అది బుక్ పట్టుకుని ఈ ఒక యూనివర్సిటీకి వెళ్తే, ఈ ఒక స్కూల్కి వెళ్తే, ఇంత పెద్ద స్కూల్కి వెళ్తే మాత్రమే అది చదువు, అలాంటి ఏమీ లేదు. అంటే అదే ఈ అమ్మాయి కూడా చెప్తుంది, అప్పుడే నాకు చదువు రాలేదు, ముక్కితే మ్యాథ్స్లో 15 వచ్చినాయి, ఇప్పుడు నేను ఎంత ట్రై చేసినా నాకు రాదేమో అని చెప్తే షీల్ బి లైక్, ప్రాక్టికల్ నాలెడ్జ్ ఉంది కదా, అది తక్కువ చేసి నువ్వు నిన్ను తక్కువ చెయ్యకు. అలా యు ఆర్ నాట్ అండర్స్టాండింగ్ దట్ బ్రైట్ స్పార్క్ దట్స్ దేర్ ఇన్ సైడ్ యూ. అది శారదా గారు వాజ్ ఏబుల్ టు సీ ఇట్, బికాస్ షీఈస్ అన్ ఆథర్, షీఈస్ అ లాయర్, షీఈస్ ట్రావెల్డ్ ద వరల్డ్, అండ్ చాలా మంది యూనో లైక్ షీ సీన్ సో మెనీ పీపుల్. సో సరస్వతిని ఫస్ట్ టైం కలిసిన వెంటనే ఆ ఒక వాట్ అ బ్రైట్ లవ్లీ ఉమన్ అనే ఒక ఫీలింగ్ కలిగింది. అందుకే ఆ శీర్షిక సరస్వతి పరిణయం అని చెప్పి వెళ్తుంది కదా. సో అప్పుడే ఆ ఒక థాట్ ఉండిపోయింది. అండ్ దెన్ ఎగ్జాక్ట్లీ ఇన్ ద రైట్ ప్లేస్ వెన్ శారద గారు వచ్చి ఫ్యామిలీకి అంత పెద్ద హెల్ప్ చేసినప్పుడు, దాని తర్వాత ఒక అమ్మ లాంటి ఒక ఫిగర్ అయిపోతుంది ఫర్ సరస్వతి. సో సరస్వతి ఎలా అయితే వీళ్ళకి అమ్మగా యూనో షీఈస్ టేకింగ్ దెమ్ ఫార్వర్డ్, సరస్వతికి ఒక అమ్మ ఉండుంటే అది శారద గారు లాగా ఉండాలి. బికాజ్ కరెక్ట్ అయిన అంటే పిల్లోడికి ఇప్పుడు జ్వరం వచ్చింది అని చెప్పి అలా కొంచెం సాడ్గా ఉన్నప్పుడు కూడా ఆ చిన్న ఒక కాన్ఫిడెన్స్ని బూస్ట్ చేయాలని చెప్పి ఇమ్మీడియట్లీ ఒక మ్యాథ్స్ ప్రాబ్లం ఇచ్చేస్తుంది. సో అది సాల్వ్ చేయడానికి అక్కడ అలా వెళ్తున్నప్పుడు ఎందుకు భయపడుతున్నావు, నువ్వు బాగానే నేర్పిస్తావు, అంత ఏం ఇది పెట్టుకోకు, నువ్వు చేయగలుగుతావు అని చెప్తున్నప్పుడు సరస్వతి తన పిల్లలకి ఇస్తున్న ఆ ఒక మాట సరస్వతి కూడా ఇస్తుంది. సో ఆ ఒక సపోర్ట్ అనేది మనకి లైఫ్లో కూడా చాలా different places నుంచి వస్తుంది. There will be so many people that are helpful to you in different phases of your life. So వాళ్ళు sometimes ఒక 3-4 సంవత్సరాలు మాట్లాడకుండా వెళ్ళిపోతారు, కానీ ఒక రోజు వచ్చినప్పుడు నిన్న కలిసినట్టు ఉంటుంది. And they are always there in your life. And వాళ్ళు ఉండడం వల్ల మనకి ఒకలాంటి తెలియని ఒక కాన్ఫిడెన్స్ ఉంటుంది లోపల, మనం చేయగలుగుతాం, చేయొచ్చు అనే ఒక ఇది. దట్ వాజ్ శారద. సో ట్రూ. గౌతమ్ గారితో ఫస్ట్ టైం కలిసి యాక్ట్ చేశారా? లేదు, దిస్ ఇస్ మై సెకండ్ టైం. First one was Pabanasam with Kamal sir, Drishyam's Tamil film. Oh, right, Tamil version. Okay, right. అలాగే భాగ్యరాజే గారు ఐ థింక్ చాలా ఏళ్ల తర్వాత తెలుగులో చేశారని అనుకుంటున్నాను. కరెక్ట్. మీరు ఇంతకుముందు ఏమైనా వర్క్ చేశారంటే? లేదు, భాగ్యరాజ్ సార్తో నేను వర్క్ చేయలేదు. ఇన్ఫ్యాక్ట్ నా ఫస్ట్ డే షూట్ వాజ్ విత్ భాగ్యరాజ్ సార్ ఇన్ ఫర్ 35. ఓకే. ఐ థింక్ వీళ్ళిద్దరూ అంటే గౌతమి మ్యామ్ అండ్ భాగ్యరాజ్ సార్ దే ఆర్ యాక్టర్స్ ఫ్రమ్ అ డిఫరెంట్ ఈరా. వాళ్ళకున్నంత ఎక్స్పీరియన్స్ మనం ఇప్పట్లో మనం అది విల్ వీ బీ ఏబుల్ టు గెయిన్ సో మచ్ ఆఫ్ నాలెడ్జ్ అండ్ ఎక్స్పీరియన్స్ అనేది ఐ డోంట్ నో. బికాస్ వాళ్ళకి దేర్ స్కూల్ ఆఫ్ థాట్, దేర్ వర్క్ ఎథిక్, ఎవ్రీథింగ్ is par excellence. It's from they're a different breed altogether. And వాళ్ళు ఉన్నప్పుడు it used to be అంటే వాళ్ళ ఫిల్మ్ కెమెరా అక్కడ నుంచి they've seen everything. So, and Bhagirath sir has been the most amazing director, actor. He's done everything. So, Bhagirath sir principal ani cheppina ventane manaki oka thought undipotundi enta manchi principal ane okedi. So, even the kind of things that ippudu Buchi Reddy ani character sir play chesaru, enta matram ఒక హార్డ్లీ ప్రిన్సిపల్స్ టేక్ ద స్టూడెంట్స్ సైడ్ యాక్చువల్లీ. ఎప్పుడు టీచర్స్ని స్కూల్ బాగా ఉండాలి, స్కూల్కి ఒక మంచి పేరు రావాలి అని కోరుకుంటారు. బట్ స్లోలీ అంటే వితౌట్ బీయింగ్ టూ సిట్టింగ్ ఆన్ టాప్ ఆఫ్ ద టీచర్స్ హెడ్స్, ఈవెన్ చాణక్యతో అడిగే ఆ క్వశ్చన్స్, మీరు పిల్లల నుంచి ఎక్కువ దూరం వెళ్ళినట్టు అనిపించలేదా, ఇలాంటిది రేస్ చేస్తున్నప్పుడు ఇట్స్ టూ అడల్ట్స్ టాకింగ్. సో ఎక్కడో ఒక చోట చాణక్య లేటర్ వెన్ హీస్ థింకింగ్ అబౌట్ ఇట్, maybe I was too harsh on the kids, maybe I should change my way of teaching, ఇవన్నీ కూడా అలా గుర్తొస్తుంది. సో భాగ్యరాజ్ సార్ ఆ క్యారెక్టర్ ప్లే చేయడం became a very big blessing for us, because
చూస్తేనే మనకి తెలిసిపోతుంది చాలా మంచి ఒక పర్సన్ అని. అండ్ ఆ డిసిప్లిన్ అనేది రియల్ లైఫ్లో ఉంది, అది అలాగే యాజ్ అ ప్రిన్సిపల్ ఆల్సో ఇట్ రియలీ వర్క్. నిజంగా మీ రియల్ లైఫ్లో భక్తి, దేవుడు అంటే కొంచెం నమ్మకం ఉందా? ఎస్, ఐ డూ బిలీవ్ ఇన్ గాడ్. ఎస్, చాలా వరకు అది నమ్మము అన్న వాళ్ళే ఎక్కువ చూస్తాను, అందుకని ఐ బిలీవ్ ఇన్ గాడ్ అండి. అండ్ అండ్ లాస్ట్లో అంటే మూవీ అంతా అయిపోయే టైంకి పిల్లాన్ని గెలిపించడం, తను గెలవడం, అల్టిమేట్లీ ఒక విమెన్ తను తలుచుకుంటే ఏదన్నా సాధించగలదు అనే పాయింట్ కూడా ఇందులో ఇన్కల్కేట్ చేశారు రైట్. యాక్చువల్లీ. సో మీ లైఫ్లో మీరు అలా ఎప్పుడైనా ఎవరైనా స్టోరీ చూసినప్పుడు, లేకపోతే మీ అంతా మీరు ఫీల్ అయిన సందర్భం ఎప్పుడైనా ఉందా, నిజం కదా విమెన్ ఏదైనా తలుచుకుంటే సాధిస్తారన్న పాయింట్లో? 35 ఇది నాకు ఇచ్చినంత ఒక బికాస్ లైఫ్కి చాలా దగ్గర ఫీల్ చేసే నేను స్క్రిప్ట్ చదువుతున్నప్పుడు వింటున్నప్పుడు నుంచి నాకు ఐ డోంట్ థింక్ ఇట్ కెన్ గెట్ క్లోజర్ టు లైఫ్ లాంటి ఫీలింగ్ వచ్చింది వాజ్ ఫర్ 35. సో మనం చెప్పబోతున్నాం అని చెప్పి మనం అలా చూపిస్తున్నప్పుడు ఐ థింక్ పీపుల్ విల్ రిసీవ్ ఇట్ వన్ వే, బట్ వీఆర్ జస్ట్ హియర్ టు ఎంటర్టైన్ అని చెప్పి మనం చూపిస్తున్నప్పుడు అప్పుడు వాళ్ళు ఎలా తీసుకుంటారనేది ఈజ్ వెరీ డిఫరెంట్. సో దే ఆర్ నాట్, ఇప్పుడు జనాలు కూడా థియేటర్కి వస్తున్నప్పుడు దే ఆర్ నాట్ కమింగ్ ఎక్స్పెక్టింగ్ ఎనీథింగ్, అండ్ దట్ ఈస్ అ వెరీ బిగ్ బ్లెస్సింగ్ ఫర్ అస్. ఎందుకంటే వస్తే చాలు, మీరు రండి, అది చాలు. దాని తర్వాత యూ కెన్ జస్ట్ హ్యావ్ అ గుడ్, very breezy, good time in the theatre. Right. That is what we're promising, and that's I think that much is delivered. So అలా మనం ఒక ఉమెన్ ఇది చేయగలుగుతుంది, అన్ని చేయగలుగుతుంది, ఇదే మనం చెప్పబోతున్నాం, దట్ ఈస్ ద యూఎస్పీ ఆఫ్ ద ఫిల్మ్ అని మేము ఎప్పుడు చెప్పలేదు. ఇది సరస్వతి ప్రసాద్ వాళ్ళ పిల్లలు కదా, అంతే. సో అక్కడ వాళ్ళ కాన్ఫ్లిక్ట్స్ అంత చిన్న కాన్ఫ్లిక్ట్సే, కానీ వాళ్ళ ప్రపంచంలో అది పెద్ద కాన్ఫ్లిక్ట్. సో అది కరెక్ట్ అయిపోయింది కాబట్టి టు ది ఆడియన్స్ దే ఆర్ ఏబుల్ టు సీ హౌ బిగ్ దీస్ విక్టరీస్ ఆర్. అంటే కొంతమంది నాతో వచ్చి చెప్పారు, ఆ లాస్ట్లో చక్కెర పొంగల్ తిన్న తర్వాత ప్రసాద్ ఆ మాటలు చెప్తున్నప్పుడు ఏడుపు వచ్చిందని. ఐ వాజ్ లైక్, అంత ఒక హ్యాపీ అయిన ఒక టైంలో కూడా ఏడుపు వచ్చిందంటే దట్ ఈస్ బికాస్ దే కనెక్టెడ్ విత్ ద క్యారెక్టర్స్. సో దట్ ఈస్ అవర్ బిగ్గెస్ట్ ఒక విక్టరీ ఫర్ టీమ్ 35. క్యారెక్టర్స్తో కనెక్ట్ అవ్వడం, ఒక్కొక్కరిని ఇష్టపడడం, వాళ్ళతో పాటు ఇంటికి తీసుకెళ్ళడం అనేది is just, we can't expect anything more as actors and technicians in a film. దీనికన్నా we're very happy.